బెదిరింపు కాల్ కలకలం రేపుతోంది. ప్రగతి భవన్ లో బాంబు పెట్టానంటూ ఓ అగంతకుడు ఫోన్ చేశాడు. కాసేపట్లో బిల్డింగ్ పేలిపోతోందంటూ హెచ్చరించాడు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబ్ స్క్వాడ్ తో తనిఖీ చేపట్టారు. ఫోన్ చేసిన వ్యక్తిని ట్రేస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ అడిగి తెలుసుకుందాం ఫోన్ లైన్ ద్వారా. అమరేందర్, హైదరాబాద్ లోని ప్రజాభవన్ ఏదైతే ఉందో బాంబు బెదింపు కాదు కొద్దిసేపటి క్రితమే వచ్చింది. అయితే మరి కాసేపట్లో ఆ ప్రజాభవన్ అనేది తేలుతుంది అంటూ కూడా పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఓ అగంతకుడు ఫోన్ కాల్ అయితే చేశాడు. దీంతో అప్రమత్తమైన ఏదైతే ఆ ప్రజాభవన్ అధికారులు ఆ కంట్రోల్ రూమ్ సంబంధించిన అధికారులు సంయుక్తంగా కూడా ప్రస్తుతానికి బాంబ్ స్క్వాడ్ పిలిపించారు. ప్రస్తుతం ప్రజాభవన్ లో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఎవరెవరు వచ్చారు ప్రజాభవన్ కి, ఉదయం నుంచి జరుగుతున్న కార్యక్రమాలకు సంబంధించి కూడా ఓవైపు ఆరా తీయడంతో పాటు ప్రజాభవన్ లో ఏదైతే ప్రతి చోట ఎంట్రన్స్ నుంచి ఎండింగ్ వరకు రిసెప్షన్ వరకు కూడా పూర్తిస్థాయిలో తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. తనిఖీలు చేస్తూ కూడా బాంబు స్క్వాడ్ కూడా పూర్తిస్థాయిలో ఉందా లేదా, బాంబు ఉందా లేదా అన్న కోణంలో కూడా ప్రస్తుతం తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. అయితే బాంబు బెదిరింపు కాల్కు సంబంధించి ఏదైతే అగంతకుడు కాల్ చేశాడో ఆ అగంతకుడు ఐపీ కాల్ ద్వారా కూడా చేసినట్టుగా గుర్తించారు. ఈ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చేశారో, ఆకతాయిలో చేశారా లేక కావాలనే బాంబు ఏదైతే ప్రజాభవన్ లో పెట్టి తేల్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా, వీటన్నిటికి సంబంధించి కూడా మరికాపట్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ప్రస్తుతానికి అయితే ప్రజాభవన్ లో క్షుణ్ణంగా బాంబు సంబంధించి కూడా తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. రైట్ అమరేందర్, థ్యాంక్ యూ.